ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ప్రియులారా. ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉండకుము. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కోప చిత్తునితో నీవు సహవాసము చేస్తే నీవు కూడా అదే స్థితిలోనికి వెళ్ళిపోతావు. క్రోధము గలవానితో పరిచయం కలిగి ఉంటే ఆ క్రోధము నీలో కూడా ఏలుబడి చేయును. గమనించండి, మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును అలాగే మేలును కలుగునని. మనం యేసుక్రీస్తు ప్రభుతో సహవాసము కలిగి ఉంటే పరలోక రాజ్య వారసులు అవుతాం. ఇహలోక సంబంధమైన కోపచితులతోనూ క్రోధము గల వారితోనూ నువ్వు సహవాసం చేస్తే నాశనానికి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో కరుణామయుడు, కృపామయుడు, కనికర సంపన్నుడైన దేవుడు నిన్ను క్రోధము నుండి అలాగే కోపము నుండి విడుదలనిచ్చి శాంతి సమాధానముతో తృప్తిపరిచి ఆశీర్వదించును గాక. అలాంటి భాగ్యము మనందరికీ ప్రభు దయచేయాలని నిత్యము ప్రార్థించుకుందాం. ఆమేన్.